It's with joy that I welcome you to this fourth session of our series. సంతోషంతో మన సిరీస్ లో 4వ భాగంలోనికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. The topic of the series is steps of spiritual walk. అంటే మనకున్న శీర్షిక ఏంటంటే ఆత్మీయ నడకలో మెట్లు, అడుగులు. So every week we have been meditating to take one step at a time, step by step. ప్రతి వారం కూడా ఒక అడుగు మీద అడుగు వేయటం, అంటే మెట్టు మీద మెట్టు పైకి ఎక్కడానికి లాగా అది మనం ఒకటొకటి చూసుకుంటూ వచ్చాం. So the first one was meditation of the word. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే మన వాక్య ధ్యానము. Another step was a supplication to God. రెండవ అడుగు ఏంటంటే విజ్ఞాపన పరిచర్య. Another step in our spiritual walk is our association with the church. మూడవ మెట్టుగా చూసుకున్నట్లయితే సంఘముతో మనం కలిగి ఉండే అనుభవము లేతే అనుసంధానము, సంబంధము. And today, as another step in our spiritual walk, we will be looking at collaboration with mentors. నాలుగవదిగా ఈ రోజు మనం చూసుకోబోయేది ఏంటంటే పెద్దలతో కలిసి నడుచుటెట్లు అనేది. And see, our spiritual walk has to be guided by spiritual mentors. చెప్పాలంటే కనుక మనం ఆత్మీయ నడక లేదా ఆత్మీయ నడవడి పెద్దల సహకారంతో ముందుకు నడిచేదిగా ఉండాలి. I'm using this word mentor specifically. మెంటర్ అంటే గురువు అన్న మాట నేను ఉపయోగిస్తున్నాను. In Matthew's Gospel chapter 23 and verse 10 says, మత్తయి సువార్త 23వ అధ్యాయము 10వ వచనంలో అంటుంది కదా, and do not be called teachers, for one is your teacher, the Christ. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. Very categorically, very specifically, it is mentioned that we have one mentor to look unto. మనకి మరి గుచ్చి చెప్తున్నాడు. అంతేకాకుండా నిక్కచ్చిగా చెప్పే మాట ఏంటంటే మనకు ఒక్కడే ఒక గురువు, యేసు ప్రభువారు మాత్రమే అని చెప్తున్నారు. And this mentor is our savior in our life. ఈ యొక్క గురువు ఎవరంటే మనకు రక్షకుడిగా ఉన్న ఆయనే మనకు గురువు. But in supplication to God, we communicate with this mentor. అయితే తండ్రి అయిన దేవునితో మనం విజ్ఞాపన పరిచర్య చేస్తున్నప్పుడు ఈ యొక్క గురువు ద్వారా మనం సంభాషణ కలిగి ఉంటాం. In meditation of word, we know the mind of this mentor. మరి వాక్యం ధ్యానం చేసుకుంటున్నప్పుడు కూడా మనకి గురువు యొక్క మనసు ఏంటో మనకి అర్థమవుతుంది, తెలుసు మనకి. And when we are built as his church and in association with the church, we are guided by this mentor alone. అంతేకాకుండా మనం సంఘముగా కట్టబడుతున్నప్పుడు, సహవాసంలో మనం పెంపొందుతున్నప్పుడు ఈ యొక్క గురువు ద్వారానే మనం కూడా నడిపించబడుతూ ఉంటున్నాం. But in Telugu we are saying peddalato sahakaram, that is collaboration with these mentors. అంటే మనకు మామూలుగా తెలుగులో చెప్పుకోవాలంటే గనక ఈ పెద్దలైన వారందరూ, లేదా వేరే మాదిరిగా చెప్పాలంటే మనల్ని మెంటర్ చేసేవాళ్ళు, అంటే గురువుగా శిక్షణ ఇచ్చే వాళ్ళతో సహకారం. So when we look at this Guru, Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారు గురువుగా ఆయన్ని చూసినప్పుడు it also applies that when we are built as a church, we should be guided by our local leaders. అంటే ఆయన దృష్టిలో చూసుకున్నప్పుడు మనం సంఘపరంగా మనం ఉంటున్నప్పుడు లోకల్ గా మన పక్షంగా సాధారణంగా ఇక్కడుండే పెద్దల ద్వారా మనం నడిపించబడాలి అన్న నియమంలో మనం ఉంటున్నాం. And this particular mentor has various titles in various places. ఇక్కడ ఈ గురువుగా అని చెప్పబడుతున్నానికి వేరే చోట్ల వేరే బిరుదులు ఇవ్వబడతా వచ్చాయి. I am talking about a mentor in the church. అంటే సంఘములో మనకి గురువుగా లేదా మనకి శిక్షణ ఇచ్చే వారి గురించి మాట్లాడుతుంది. And some places they are called masters. కొన్ని చోట్ల వారిని మాస్టర్లు పిలుస్తారు. In some places they are called elders. కొన్ని చోట్ల పెద్దలుగా వారు పిలువబడతారు. For younger generation they are called as counselors. మరి చిన్నగా ఉన్న వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళు సలహాదారులను కూడా చెప్పొచ్చు. If you consider the present world, ప్రస్తుత కాలం ముందున్న ఈ లోకాన్ని గమనించి చూస్తే more percentage of people are suffering with some anxiety or depression in their life. సాధారణంగా మీరు గమనించి చూసినట్లయితే ఎక్కువ శాతం మంది వారి జీవితంలో ఒత్తిడులకు లోనై
ఏదో ఒక ఒత్తిడికి లోని బానిసైపోతున్నారు. If you take global statistics, it is about 64% of the population, they have undergoing certain mental stress in their life. చూసినట్లయితే మరి సర్వ లోకమంతటికి అనుగుణంగా చూసుకున్నట్లయితే సుమారుగా 64% మంది ఏదో ఒక రకమైన మానసిక ఒత్తిడి కింద ఉంటున్నారు. And when they undergo such stress, they seek the help of counselors. ఎప్పుడైతే ఇట్లాంటి ఒత్తిడి కింద వెళ్తూ ఉంటారో సలహాదారుల దగ్గరికి వెళ్తారు. And if we had to know the difference between a counselor and a mentor, ఒక గురువు గారికి లేదా సలహాదారునికి మధ్య తేడా ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే, counselor is more official, or we take an appointment with a counselor, but a mentor is very informal. He is more friendly unto us. మరొక సలహాదారు దగ్గరికి వెళ్ళాలనుకోండి, ముందుగానే వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవాలి. అంటే అదంతా వ్యవహారం ఎలా ఉంటుందంటే లావాదేవీ ప్రకారంగా ఉంటుంది. అయితే గురువు గారి దగ్గర చూసుకున్నాం అనుకోండి, ఆయన చెప్పి చేయాలి అలాంటిదే ఉండదు. మనం ఎప్పుడు సన్నిహిత సంబంధం కలిగి ఉన్నట్లుగా కనబడుతుంది. Therefore, when we are looking at collaboration with the mentors, we are differentiating the mentor from a counselor. Rather, we say he is more different from a leader also. అంటే ఇప్పుడు పెద్దలతో సహకారం అన్నట్లుగా గురువు గారితో సహకారం చేస్తున్నట్లుగా ఆ మాట చెప్పవలసిన విషయానికి వచ్చినప్పుడు ఆయన్ని సలహాదారు కంటే భిన్నంగా చూస్తాం. ఎందుకంటే ఆయన ఒక రకంగా చూస్తే నడిపించే నాయకత్వం కలిగిన వాడుగా ఉంటాడు. So there is a leader. ఒక నాయకుడు ఉన్నాడు. Now we are talking about a counselor. ఒక సలహాదారు గురించి మాట్లాడుతున్నాం. But in a church, these two roles have to be carried out by a mentor. సంఘంలో చూసినట్లయితే ఈ రెండు రోల్స్ ఏవైతే ఉన్నాయో ఆయన గురువు గారు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ రెండు బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. Leader, probably he may exercise only power. నాయకుడు అని చెప్పినప్పుడు తన శక్తిని ఉపయోగించి పని చేస్తూ ఉంటాడు. But a mentor, he will work towards a purpose. అయితే ఒక గురువు గారిని చూసినట్లయితే ఏదో ఒక నిర్దేశమైన ఉద్దేశం ఉంటది, దాని వైపుగా పనిచేస్తూ ఉంటాడు. Therefore, today we are not talking about any leader of a church. కాబట్టి ఈ రోజు మనం ఏదో సంఘ నాయకుని గురించి మనం మాట్లాడట్లేదు. And we are not belittling any leadership of a church. అదే సందర్భంలో ఒక సంఘానికి ఉండే నాయకత్వాన్ని ఎక్కడ కూడా మనం తక్కువ చేసి కూడా మాట్లాడట్లేదు. But in our spiritual walk, అయితే ఆత్మీయ నడకలో every person individually must have a spiritual mentor. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక ఆత్మ సంబంధమైన ఒక గురువు అంటే శిక్షణ ఇచ్చేవాడు తప్పనిసరి. And once we find that mentor, ఎప్పుడైతే ఆయన్ని కనుక్కుంటామో, and we need to collaborate with the mentor, or indirectly we collaborate with the entire leadership of the church. ఆయనతో పాటు కలిసి ఏ రీతిగా పని చేసుకుంటుంటామో, వేరే మాటలో చెప్పాలంటే సంఘం యొక్క నాయకత్వం అంతటితో పాటు కలిసి పని చేస్తున్నట్లు లెక్క. So to collaborate with a mentor, we need to understand the mentor or the role of a mentor. కాబట్టి ఆయనతో పాటు ఒక గురువు గారితో పాటు కలిసి పని చేయాలన్న విషయం వచ్చినప్పుడు అసలు ఆయన తత్వం ఏంటి అదంతా మనకి ముందుగా అర్థం అవ్వాలి. Primarily, every Christian can be a mentor. సాధారణంగా చెప్పాల్సి వస్తే ప్రతి క్రైస్తవుడు కూడా ఏదో ఒక కోణంలో ఒక గురువు లక్షణాలు కలిగి ఉండాలి. Because a Christian who wants to imitate Christ, Christ is the guru. He is a mentor unto all. మరి ఒక క్రైస్తవుడిగా చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని అన్వయించేవాడుగా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు అందరికంటే గురువు కాబట్టి మనకు కూడా ఆయన లక్షణాలు ఉండాలి. So now I will tell you 4 differences between a counselor and a mentor. కాబట్టి ఒక సలహాదారునికి ఒక గురువుకి మధ్యలో ఉండే తేడా 4 సందర్భాల్లో నేను మీతో పంచుకుంటాను. Mentor has a friend-like approach. అంటే గురువుగా ఉన్న వారికి ఎలా ఉంటుందంటే ఆ స్నేహితుని యొక్క స్వభావం కలిగి ఉంటాడు. But a counselor, he has a very formal approach. అయితే సలహాదారునికి ఎలా ఉంటుంది? లావాదేవీకి సంబంధించినట్లుగా ఉంటుంది. Secondly, రెండవది, mentor is to maintain a long relationship, or his relationship will be for a longer duration. అలా గురువు గారితో అంటే శిక్షణ ఇచ్చే వారితో సాధారణంగా అనుబంధం ఎలా ఉంటుందంటే అది దీర్ఘకాలికంగా ఉంటుంది. But a counselor, it is
for a particular situation. It is more like a quick fix mode. అయితే సలహాదారునితో ఎలా ఉంటుందంటే అది ఒక సందర్భానుసారం, అది అంతవరకే వర్తిస్తుంది. Mentor is focused on developing a person. ఆ గురువు గారు ఎలా ఉంటారంటే తన కింద శిక్షణ ఇచ్చే వారికి కేంద్రీకరించి ఆ వ్యక్తి యొక్క అభివృద్ధికి తోడ్పడేదాన్ని ఆలోచిస్తూ ఉంటాడు. We can say it is like a personality development of that person. వేరే మాటల్లో చెప్పాలంటే వ్యక్తిగత వికాసం, వ్యక్తిత్వ వికాసం ఉంటుంది సరే, దాన్ని పెంపొందింప చేసే కోణం అనుకోవచ్చు. But counseling is only focused on a particular problem. అయితే సలహాదారు ఎలా ఉంటుందంటే ఆ సందర్భానికి ఏదైనా సమస్య ఉంటే దానికి తగిన పరిష్కారం మాత్రం చెప్పే సందర్భం అది. Fourthly, నాలుగవది, mentor chooses or he is chosen because of his character. ఒక గురువు గారిని ఎలాగ నియమించుకుంటాం మనం? ఆయన యొక్క గుణ లక్షణాన్ని బట్టి, ఆయన యొక్క గుణశీలాన్ని బట్టి మనం ఎన్నిక చేసుకుంటాం. But a counselor is chosen by his qualification. అయితే సలహాదారునికి తనకి ఏవైతే అర్హతలు ఉంటాయో దాన్ని బట్టి మనం వాళ్ళని ఎంపిక చేసుకుంటాం. So mentor is a friend. మొట్టమొదటిగా చెప్పాలంటే గురువు గారు ఒక స్నేహితుడి మాదిరిగా ఉంటాడు. And mentor will maintain a long relationship, long duration relationship. గురువు గారితో ఉండే సంబంధం ఎలాంటిదంటే దీర్ఘకాలికంగా ఉండేది, తాత్కాలికమైనది కాదది. A mentor will focus on development of a person, or he develops his personality. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందింప చేయడానికి ఆ గురువు గారు ప్రయాసపడుతూ ఉంటాడు. And mentor is chosen because of his character, so he is a godly person. అంతేకాకుండా ఒక శిక్షణ ఇచ్చేవాడిని మనం ఎన్నిక చేసుకుని ఏర్పాటు చేసుకునేటప్పుడు ఆయనకు గుణశీలాన్ని బట్టి మాత్రమే మనం ఎంపిక చేసుకుంటాం. It is hard to find a mentor. కాబట్టి చెప్పాలంటే మనల్ని సరైన తర్ఫీదు ఇచ్చే శిక్షకుడిని కనుక్కోవడం చాలా కష్టమే. Especially in this world, it is very difficult to find a mentor. కాబట్టి ఈ లోకంలో ప్రాముఖ్యంగా గురువుగా ఒకరిని కనుక్కోవడం అనేది చాలా కష్టమైన పని. And a leader of a church has to be a mentor. అయితే ఒక సంఘ నాయకుడు అనేటువంటి వారు తప్పనిసరిగా గురువు యొక్క పాత్రను పోషించవలసిందిగా ఉంటారు. But we find, because it is hard to find a mentor, the leadership in a church is also cannot be appreciated so much these days. ఎందుకంటే సరైన గురువుని కనుక్కోవడం కష్టం కాబట్టి ప్రస్తుత కాలం దినాల్లో సంఘ నాయకత్వాన్ని కూడా అంతగా మెప్పుగా చెప్పుకునే సందర్భాలు కనపడట్లేదు. Counseling is happening everywhere. సలహా ఇవ్వడం అనేది ప్రతి చోట జరుగుతుంది. Because there is so much of information, everybody people have become Google kings and Google queens. మనకి ఎక్కడ చూసినా సమాచారం అనేది అట్టే దొరికేస్తుంది, అది గూగుల్లో. ప్రతి వాళ్ళు కూడా రాజులు రాణులు అయిపోతున్నారు. And anybody seeks counseling, everybody is prepared to give a counsel to a person. ఒకవేళ ఎవరికైనా సలహా ఇవ్వాలనుకుంటే అది ఎవరైనా ఇవ్వడానికి రెడీ సిద్ధపడిపోతున్నారు. And these days free counseling is also available in abundance. ఈ ప్రస్తుత దినాల్లో చెప్పాలంటే ఉచితంగా సలహా ఇవ్వడం కూడా బాగా అందుబాటులో ఉంది ఇప్పుడు. Many people spend lot of time on their phone, and unknowingly they will be giving so much of counseling to each other. మరి చాలా సందర్భాల్లో జరిగేది ఏంటంటే ఫోన్ మీద ఎక్కువ శాతం ఫోన్ మీద ఉంటే అందులో సంభాషణలో జరిగేది అవతల వాళ్ళకి సలహా ఇవ్వటమే ఎక్కువైపోతుంది. But in spiritual life, ఆత్మీయ జీవితంలో we need to have a spiritual mentor. ఆత్మ సంబంధమైన గురువు ఉండాల్సింది ఎంతకైనా అవసరం. Unless you are guided by a spiritual mentor, ఒక సరైన ఆత్మ సంబంధమైన శిక్షణ ఇచ్చేవాడు శిక్షణ ఇవ్వకపోతే we cannot be on the right way. సరైన మార్గంలో మనం ప్రయాణం చేయడం కష్టం. Lord Jesus said, I am the way. యేసుప్రభువారు అన్నారు, నేనే మార్గం అని అన్నాడు. And it is important for you and to me to stay on that way. మరి నీకు నాకు కూడా ఆ సరైన మార్గంలో ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. It is more important for us to take our steps and move forward in that way. ప్రాముఖ్యంగా ఆ మార్గంలో మెట్టు మీద అడుగు వేసుకుంటూ ముందుకెళ్ళిపోవడం చాలా ప్రాథమికమైన సంగతి. And if there is no spiritual mentor, ఆత్మ సంబంధమైన గురువు గారు నడిపించేవారు లేకపోతే we will be sidetracked, we will move away from the right way. సరైన మార్గంలో నుంచి తప్పిపోయి తప్పుదారిలో వెళ్ళిపోయే అవకాశం ఉంది. Every leader in the church has to be a mentor in our spiritual life. కాబట్టి సంఘంలో ఉన్న ప్రతి నాయకుడు కూడా ఆత్మ సంబంధమైన జీవితంలో
శిక్షణ ఇచ్చేవాడుగా గురువుగా ఉండవలసిన బాధ్యత ఉన్నది. But when we look at reality, అయితే వాస్తవాన్ని కనుక పరిశీలిస్తే the leadership has become so different, and we don't have any mentors these days. ఈ దినాల్లో మరి ప్రాముఖ్యంగా ఆ నాయకత్వాన్ని చూసినప్పుడు గురువు గారి లక్షణాలు కలిగిన వారు చాలా తక్కువ మంది కనబడట్లేదు. See, about church leadership, if we had to refer to the scriptures, సంఘ నాయకత్వాన్ని గురించి లేఖనాలు గనక పరిశోధిస్తే you will find very powerful messages or powerful guidance to the leaders, to the church leaders, in the book of Ezekiel chapter 34. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయంలో ఎవరైతే నాయకులుగా పిలువబడుతున్నారో అటు వారికి చాలా నొక్కి ఒక్క నుంచి చెప్పబడింది వాళ్ళ లక్షణాలు ఎలా ఉండాలని అందరికీ. And at the same time, you also have a detailed job description for the leaders and the deacons and all in 1 Timothy chapter 3. అంతేకాకుండా తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో అధ్యక్షుడు లేకపోతే పెద్దవారు నాయకులైనటువంటి వారికి ఉండవలసిన అర్హతల గురించి ఒక పెద్ద పట్టియ రాయబడింది. And after that, in the epistle of Titus, you will find how a leader should work himself or show himself. అయితే ఆ తర్వాత తీతుకు రాసిన పత్రికలో అసలు ఆ నాయకుడు అనేటువంటి వాడు ఎట్లాగో తను తాను కనపరుచుకోవాలి అన్న విషయాలు రాయబడ్డాయి. In the 3rd chapter of Titus. తీతుకు 3వ అధ్యాయంలో. And finally, there is a small epistle of Jude. తర్వాత యూదా పత్రిక ఉంది మనకి చిన్నది. It is before the book of Revelation. ప్రకటన గ్రంథానికి ముందు. He happens to be the half brother of Lord Jesus Christ himself. యేసుక్రీస్తు ప్రభువారికి మరి సహోదరుడుగా పిలువబడుతున్న యాకోబు యూదా. But he doesn't introduce himself. He says, I'm the brother of James, and James and Jude, they are the half brothers of Lord Jesus Christ. అయితే ఆయన తిన్నగా చెప్పుకోడు గానీ నేను యాకోబు సహోదరుని అని చెప్తాడు. లెక్క ప్రకారం చూస్తే యాకోబు యూదా ఇద్దరు యేసు ప్రభువారికి సహోదరులుగా ఉన్నవాడు. And here in this small epistle of Jude, ఆ యూదా పత్రికలో there is very clear warning or caution about leaders in a church. ఒక సంఘములో నాయకులుగా ఉండబడుతున్న వాళ్ళకి ఒక హెచ్చరిక రాయబడింది అక్కడ. For those who are thinking of collaborating with the mentors or the leaders or the counselors, ఎవరైతే ఆ సహకారంతో పని చేయడానికి పెద్దలైన వారితో లేకపోతే అధికారులతో లేకపోతే నాయకులతో చేయాలనుకుంటున్నారో you should be mindful of this caution given by Jude. యూదా ఇచ్చిన ఈ హెచ్చరికని మనసులో పెట్టుకోవాలి. I am reading from verse 12. 12వ వచనంలో చదువుతున్నాను. Probably we can read only verses 12 and 13. 12, 13 వచనాలు. Jude and verses 12 and 13. యూదా పత్రిక 12, 13 వచనాలు. These are spots in your love feasts, while they feast you without fear, serving only themselves. They are clouds without water, carried about by the winds, late autumn trees without fruit, twice dead, pulled up by the roots, raging waves of the sea, foaming up their own shame, wandering stars for whom is reserved the blackness of darkness forever. యూదా పత్రిక 12, 13 వచనాలు. వీరు నిర్భయముగా మీతో భోజనం చేయుచు తమను తాము నిర్భయముగా పోషించుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జల మేఘములు గాను, కాయలు రాలి ఫలము లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నులుగు వెళ్ళగకు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. Can we imagine that such words of caution are mentioned about the leaders in a church? సంఘములో ఉన్న నాయకత్వాన్ని గురించి ఇంత తీవ్రమైన హెచ్చరికలు రాయబడుతున్నాయి గమనించారా? Can we think of collaborating with such leaders? ఇటువంటి నాయకులతో కలిసి మరారీతిగా పని చేయటం అనేది సాధ్యమే అంటారా? So to have a godly, to have a proper spiritual walk in our life, మన యొక్క జీవితంలో నిజమైన ఆత్మ సంబంధమైన నడక కలిగి ఉండటానికి, సరైన మన నడక ఉండటానికి, it is also by our diligence that we have to choose the right spiritual mentors in our life. మన యొక్క జీవితంలో సరైన నాయకత్వపు లక్షణాలు లేదా శిక్షణ ఇచ్చే గురువుల్ని
మనం ఎన్నిక చేసుకోవడం అనేది మనం జ్ఞాన సహితంగా చేయవలసిన పని. We must have a spiritual mentor, ఆత్మ సంబంధమైన గురువు మనకు ఉండాల్సిందే. but I'm not saying that you should disregard the leaders in the church. అంటే దాన్ని పెట్టుకొని సంఘంలో ఉన్న నాయకుల్ని మనం తిరస్కరించాలి లేదా తక్కువ చేయాలని చెప్తున్నది కాదు. We have to pray for our leaders. మన నాయకుల గురించి ప్రార్థన నిరంతరం చేయాలి. But to progress in our spiritual walk, to take a very progressive step, this is also important, that we have a right mentor and we collaborate with the church leadership in guidance with this mentor in our life. కాబట్టి మన ఆత్మీయ నడవడికలో సరైన రీతిగా మెట్టు మీద మెట్టు పైకి ఎదిగిపోతూ ఉండాలంటే, సరైన నాయకత్వంలోనికి మనం సహకారంతో పనిచేయాలంటే మనము ఒక సరి అయిన ఆత్మ సంబంధమైన గురువు యొక్క శిక్షణ కింద ఉండాలి. Leader may exercise power, ఒక నాయకుడు తన అధికారాన్ని ఉపయోగించవచ్చు, but a mentor he actually will exercise spiritual authority. అయితే ఆత్మ సంబంధమైన గురువు ఏం చేస్తారంటే ఆత్మ సంబంధమైన అధికారాన్ని మన మీద చలాయిస్తారు, ఉపయోగిస్తారు. No matter what, he will continue the relationship, or a mentor maintains a spiritual relationship. అది ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ ఆ యొక్క గురువు ఏం చేస్తారు, ఆత్మ సంబంధమైన శిక్షణ ఇచ్చేవాడు ఏంటంటే ఎడతెగక మనతో సహవాసాన్ని కలిగి ఉంటాడు. So let us remember that a mentor should be, in English we can remember as a person who has the ABC qualities. మనం ఒక ఈ మెంటర్ గురువు గారిని కనుక మనం చూసుకుంటే ఇంగ్లీష్ లో ఏబిసి ఈ లక్షణాలు కలిగిన వాడుగా ఉండాలి. A is he should be an approachable person. ఏ అంటే అప్రోచబుల్, అంటే ఎల్లప్పుడూ కూడా ఆయన దగ్గరికి రావడానికి అనుమతి లేకుండా వెళ్ళేటట్టుగా ఉండాలి. He should be a welcoming person. ఎల్లప్పుడూ కూడా ఆహ్వానించే వ్యక్తిగా ఉండాలి అతను. He should be a patient person. అంతేకాదు ఎంతో ఓర్పు కలిగిన వాడుగా ఉండాలి. A person should not think twice before approaching that person. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లే ముందు రెండు సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉండకూడదు. So a mentor, a spiritual mentor will always be an approachable person. అంటే ఒక ఆత్మ సంబంధమైన గురువు గారికి ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా ఆయన దగ్గరికి రావడానికి ఆటంకం ఏమి ఉండకూడదు. So let us not go by the star status in this world. అంటే ఈ లోకంలో స్టార్ స్టేటస్ అంటే చాలా గొప్పోడు అన్న అది కలిగి ఉండకూడదు మనం. Let us not be blinded looking at the following that a person has, and you also want to go to him and seek his mentorship. అంటే అదేదో చాలా మంది ఆయన వెంబడించి వెళ్తున్నారు కాబట్టి నేను కూడా ఆయన వెనకాల వెళ్ళాలి, ఆయన గురువు ఆయన కింద నేను శిష్యుడిగా ఉండాలని అది కాదు ఉండాల్సింది. There are very massive big churches around the world these days. ఈ దినాల్లో చూస్తే లోకమంతట్లో కూడా చాలా పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి. And the pastor of the church is of a very high celebrity status. అంతేకాదు అక్కడున్న ఆ సంఘ కాపురికి ఉన్న లక్షణం కూడా ఎలా ఉంటుందంటే చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టుగా ఉంటాడు. Is he approachable? మరి అంత సులువుగా ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతామా? Can you go and ask him to pray for you? తిన్నగా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నా కొరకు ప్రార్థన చేస్తారా అని అడగలుగుతామా? Just question yourself and then understand, a spiritual mentor is a person who is always approachable. అదొకసారి ప్రశ్న వేసుకొని చూసుకోండి. అయితే ఆత్మ సంబంధంగా ఒక గురువుగా ఉండవలసిన వ్యక్తి ఎలా ఉండాలంటే ఏ సమయమైనా ఏ సందర్భమైనా ఉన్న పాటను ఆయన దగ్గర వెళ్ళగలిగేటట్లు ఉండాలి. A is an approachable person. ఏ అంటే ఎప్పుడైనా కానీ ఆయన దగ్గరికి వెళ్ళే సాధికారత మనం కలిగి ఉండాలి. B is he should be a believer of Lord Jesus Christ. బి రెండవదిగా ఆయన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడుగా ఉండాలి. Because Lord Jesus Christ himself was the mentor for all of us. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తానే స్వయంగా మనందరికీ కూడా ఆయన గురువు. Unless we choose a mentor who is a believer of Lord Jesus Christ, otherwise we commit a big mistake. ఒకవేళ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తినే గురువుగా మనం ఎన్నిక చేసుకుంటే తప్పితే లేకపోతే పొరపాటు చేసినట్లే. See, a believer of Lord Jesus Christ will actually approach the problem in a practical way. ఒక క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన ఆ యొక్క గురువు గారు ఎవరైనా వ్యక్తి ఎవరైనా కానివ్వండి,
ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, అనుభవ సహితంగా దాని యొక్క పరిష్కారాన్ని ఎతుకుతాడు. And in his resolution to the problem, he always encourages us to seek the counsel of our heavenly Father. కాబట్టి ఆ సమస్యకి పరిష్కారాన్ని వెతుకుతున్నప్పుడు కూడా ఆయన వేరే కోణంలో మన పరలోకపు తండ్రి ఏదైతే జవాబిస్తాడో అని దాని కొరకు ఎదురు చూస్తాడు. Being a believer of Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడిగా he believes more in the power of God than in the power of any influence around him. కాబట్టి తనకున్న అంటే దేవుని యందు ఉన్న ఆ శక్తి మీ లోకంలో చుట్టుపక్కల ఉన్న అన్ని అధికారాల శక్తుల కంటే ఉన్నతమైందని ఆయన దాని విశ్వాసం ఉంచుతాడు. Because of that belief, he will be guiding you so that you also will grow in the belief in the power of Lord Jesus Christ. ఆ విశ్వాసంలో తనున్న కారణాన్ని బట్టి నువ్వు కూడా యేసుక్రీస్తు ప్రభునందు అదే విశ్వాసతలో నువ్వు కూడా ఎదిగేటట్లుగా నీకు సహాయం చేస్తాడు. So if he is talking something very general, సాధారణమైన విషయం ఏదన్నా సర్వసాధారణంగా మాట్లాడుతున్నాడు అనుకోండి, if his talk is only pep talk or motivational talk, ఏదో ఊరికే నిన్ను ప్రోత్సాహపరచడానికి కొన్ని సాధారణమైన మాటలే సెలవిస్తున్నట్లయితే, and if he is not encouraging you to pray or seek the counsel of God, అంటే నిన్ను ప్రార్థన చేసి దేవుని యొక్క సలహా పొందుకోమని నీకు హెచ్చరిక చేయకుండా ఉన్నట్లయితే, if you feel that he is giving you his own advice, తన యొక్క సొంత అనుభవాన్ని లేదా సలహాన్ని నీతో పంచుకుంటున్నట్లుగా నీకు అనిపిస్తే, he cannot be a spiritual mentor. నీకు ఆత్మీయంగా గురువుగా ఉండాల్సిన అర్హత The లేదు. second quality, B, is he should be a believer of Lord Jesus Christ. కాబట్టి రెండవ లక్షణంగా ఆయన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడుగా ఉండాలి. A is an approachable person. ఏ అంటే అప్రోచబుల్, ఎప్పుడు కూడా నిరంతరాయంగా మనం ఆయన దగ్గరికి వెళ్ళగలిగేటట్లు ఉండాలి. B is a believer of Lord Jesus Christ. బి అంటే బిలీవర్, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడుగా ఉండాలి. And C is he should have commitment, so a godly commitment, so that he does it to the end. He follows up with us till the end. అంతేకాదు, మూడోదిగా చూస్తే తనకు కూడా ఒక ఒప్పుదల అనేది కలిగి ఉండాలి. ఎలాగంటే అంతం వరకు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముగించగలడు అన్నటువంటి ఒప్పుదల కలిగి ఉండాలి. He will not judge any person by his what he hears about that person. ఎప్పుడైనా ఒక వ్యక్తి గురించి ఏదైనా విన్నాడు అనుకోండి, దాన్ని విని ఎవరో చెప్పిన దాన్ని విని తీర్పు తీర్చే వ్యక్తిగా ఉండడా. But he has a personal commitment towards that person. అంతే, అలా కాకుండా ఆ వ్యక్తికి పక్షంగా తన ఒక ఒప్పుదల కలిగిన వాడుగా ఉంటాడు. This person may be of different temperament. బహుశా తనకున్న భావోద్రేకాలు ఈ వ్యక్తికి వేరేది కావచ్చు. No, the person who approaches this mentor, that person may be of different temperament. కాబట్టి ఆయన గురువు గారి దగ్గరికి వచ్చిన వ్యక్తికి తనకున్న గుణ లక్షణాలు అయితే భావోద్రేకం ఏదైనా ఉండొచ్చు. He will be having short temper, or he will be a person who will be nagging, విసిగించే వ్యక్తి, కోపోద్రేకుడైనా కావచ్చు, విసుగుదల కలిగిన వ్యక్తి కూడా కావచ్చు ఈ వచ్చిన వ్యక్తి. Sometimes that this person would be a double standard, or probably he's trying to gain the attention or trying to take some benefit out of the mentor. కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే రెండంతల స్థాయి కలిగి ఏదో ఒక రీతిగా మెప్పించి ఆయన దగ్గర నుంచి ఏదో ఒక మెప్పు కోరేటట్లుగా అటువంటి స్వభావంతో కూడా రావచ్చు. But the mentor is so committed that he wants to resolve the problem or the issue of that person and develop that person. అయితే ఆ గురువుగా ఉండవలసిన ఆ గుణ లక్షణం ఎలా ఉంటుందంటే ఏదో ఒక రీతిగా ఆ సమస్యను ఉద్దేశించి మాట్లాడి ఏదో ఒక రీతిగా ఈ వ్యక్తిని అభివృద్ధిలోకి తీసుకురావాలని ప్రయాసపడేవాడుగా ఉంటాడు. Lord Jesus Christ was such a mentor. అట్లాంటి గురువుగానే ఉంటూ వచ్చాడు. In John's Gospel chapter 13 and verse 1, యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి వచనంలో, now before the feast of the Passover, when Jesus knew that his hour had come, that he should depart from this world to the Father, having loved his own who were in the world, he loved them to the end. యోహాను సువార్త 13:1, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. In Telugu Bible there is another thing mentioned in the margin also. What is that?
తెలుగు బైబిల్లో దానికి కింద అంతం వరకు దానికి సంపూర్ణముగా completely until the end. సంపూర్ణంగా అంతం వరకు ప్రేమించినాడు. Whom did he love? ఎవరిని ప్రేమించాడు? Those who were his own, who were in the world. లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి. So let us just understand, in his own, if we consider his 12 disciples, ఆయన సొంత వారు అని ఉదాహరణకు అనుకొని ఆ 12 మంది శిష్యుల్ని చూసుకోండి. what is the temperament of each disciple? ఆ శిష్యుల్లో ఒక్కొక్కరికి ఉన్న ఆ యొక్క భావోద్రేకాలు ఒకసారి గమనించి చూస్తే, You know about Peter, పేతురు గురించి మీకు ముందే తెలుసు, and you know about the other disciples, మిగతా శిష్యులందరి గురించి మనకు తెలుసు. and definitely Judas Iscariot, he was actually handing over Lord Jesus Christ. అంతేకాకుండా ఇస్కరియోతు యూదాను చూసినట్లయితే అప్పగించిన వారిలో ఒకడు. But all these temperaments and all these people with different walks of life, the word of God says that Lord Jesus Christ loved them all completely until the end. మరి ఇటువంటి నడవడికలు కలిగిన రకరకాల వ్యక్తిత్వాలు కలిగినటువంటి తన శిష్యుల్ని యేసుప్రభువారు ఏం చేస్తున్నాడంట? ప్రేమిస్తున్నాడు. ఎంతవరకు? అంతం వరకు సంపూర్ణముగా ప్రేమిస్తాడు. And this mentor always has such a commitment that he is accountable to God for every action of his. ఈ యొక్క గురువు గారికి ఎంత గొప్ప లక్షణం అంటే, తాను చేసే ఏ పనైనా కూడా అది దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వాడుగా ప్రతి విషయాన్ని చేస్తూ వచ్చాడు. We have to collaborate with the mentors. కాబట్టి గురువులైనటువంటి వారు, పెద్దలైనటువంటి వారితో సహకరించి పని చేసేవారుగా ఉండాలి మనము. And we need to have a spiritual mentor to have proper guidance in our spiritual walk. అంతేకాదు మన ఆత్మీయ నడవడిక జీవితంలో సరియైన ఆత్మ సంబంధమైన గురువు మనకు కలిగి ఉండాలి. And this spiritual mentor has to have the ABC qualities. ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఈ గురువు గారికి కొన్ని గుణ లక్షణాలు కావాలి. ABC అని. A is he should be an approachable person. మొట్టమొదటిగా ఏ అని అంటే ఆయన ఏ సమయంలో అయినా మనం సమీపించేటట్టుగా ఉండగలగాలి. B is he should be a believer of Lord Jesus Christ. రెండవదిగా బిలీవర్ అంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడుగా ఉండాలి. C is for commitment. His commitment is that he is accountable to God for every action that he does. కాబట్టి ఆ తర్వాత ఆయన ఎలా ఉండాలంటే చేసే తను ఏ పనైనా దేవునికి లెక్క ఒప్పచెప్పవలసిన వాడుగా తను ఆ యొక్క ఒప్పుదల కలిగి ఉండాలి. Mentor's behavior is extremely important. అంతేకాకుండా ఈ యొక్క గురువు గారికి యొక్క గుణ లక్షణాలు లేకపోతే behavior, అంటే తను ఏ రీతిగా నడవడి కలిగి ఉంటున్నాడో అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. Because being a spiritual mentor, he cannot behave as he likes. అంటే ఆత్మ సంబంధంగా ఒక గురువు గారుగా ఉండి తనకి ఇష్టం వచ్చినట్టు తన నచ్చినట్టు ప్రవర్తించడానికి అవకాశం లేదు. So when we look unto a mentor, కాబట్టి ఒక శిక్షణ ఇచ్చేవాడిని గురువుని చూసినప్పుడు at least we should be mindful of two behaviors of this mentor. ఈ వ్యక్తికి తన యొక్క ప్రవర్తనలో 2 విషయాలు మనకి గుర్తించేటట్టుగా రావాలి. These are the primary behaviors. One is a supporting behavior. 2 ప్రాముఖ్యంగా ఏంటంటే, మొట్టమొదటిది ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి సహాయం చేసి ప్రోత్సహించేటట్టుగా అటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. And secondly, it is a guiding behavior. రెండవదిగా చూసినట్లయితే నాయకత్వం అంటే నడిపించే అటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. So this mentor will always be supportive of whatever we intend or we plan to do. మనం ఏదైనా ప్రణాళికబద్ధంగా చేయడానికి ఏదైనా మనం ఆయన దగ్గరికి తీసుకున్నట్లయితే అది ఎల్లప్పుడూ కూడా మనతో పాటు ఉన్నట్టుగా చెప్తాడు. Outright he will not resist or reject everything. అంటే మొహం మీద దానిది కుదరదు అని అయితే చెప్పడు. He will be willing to hear us. మొట్టమొదటిగా మనం చెప్పేదంతా వినటానికి వినగలిగే స్వభావాన్ని కలిగి ఉంటాడు. He will be willing to spare his time for us. మన కొరకు తన సమయాన్ని వెచ్చించేవాడుగా ఉంటాడు. He will be willing to pray sufficiently for us. మన గురించి కావలసినంత ప్రార్థించేవాడుగా ఉంటాడు. And he will be willing to support you in what you are planning for. నువ్వు దేనికైతే ప్రణాళిక చేస్తున్నావో దాన్ని నీకు ప్రోత్సాహపరిచేటట్టుగా ఉంటాడు. That support may be
in kind or in material or in some monetary way also. అంటే ఆయన ఇచ్చే ఆ ప్రోత్సాహము బహుశా వస్తు రూపేణ కావచ్చు, లేక మానసికంగా కావచ్చు, ఏదో ఒక రీతిగా నీకు ప్రోత్సాహపరుస్తూనే ఉంటాడు. So when he is a supportive mentor, ఎప్పుడైతే నీకు ఆ రీతిగా ప్రోత్సాహపరిచే మద్దతు ఇచ్చేవాడుగా నీకు కనబడుతూ ఉంటాడో, we will be very comfortable to share everything with him. ప్రతిదీ కూడా మనం ఆయనతో పంచుకోవడానికి ఎంతో ఇష్టపూర్వకంగా మనం కూడా ముందుకు వస్తాం. But if our plans are wrong, ఒకవేళ మన ప్రణాళికలు తప్పు అనుకోండి, if our plans are very ambitious, లేకపోతే ఎంతో ఉద్రేకపూర్వకంగా మన యొక్క ప్రణాళికలు ఉన్నట్లయితే, or if our plans are the wrong plans for that particular time, ఆ సందర్భానికి తప్పుడు ప్రణాళిక అయింది అనుకోండి, if our plans are more than our age and maturity, మనకున్న వయసు నిబద్ధత కంటే ఇంకా ఎక్కువగా మన ప్రణాళికలు ఉన్నట్లయితే, he is a supportive mentor, ఆయన మద్దతు పలికేవాడే కావచ్చు, but he will become a guiding mentor. అప్పుడు నాయకత్వం ఉండి నడిపించేటువంటి గురువుగా అవుతాడు. Supportively he will hear and pray and spend time with us. అంటే మనకు మద్దతు చూపుతున్నట్లుగా ప్రార్థించేవాడు, మనతో పాటు సమయాన్ని వెచ్చించి మనం చెప్పేదంతా వినేవాడే ఉంటాడు. But at the same time he will guide us so that we will not commit mistakes or errors. తప్పు చేయకుండా మనల్ని సరైన రీతిగా నడిపించేవాడుగా ఉంటాడు. Therefore we need to look up unto a mentor who has such a behavior. కాబట్టి అటువంటి ప్రవర్తన కలిగినటువంటి గురువుగా ఉన్న వాళ్ళని మనం జాగ్రత్తగా A గమనించాలి. supportive behavior మద్దతు పలికే ప్రవర్తన, and a guiding behavior. అంతేకాదు నడిపించే నాయకత్వ లక్షణాలు కూడా కలిగి ఉండటం. So we have seen the qualities, the ABC qualities of a mentor. ఒక గురువు గారికి ఉండవలసిన ఏబిసి లక్షణాలు ఏంటో మనం చూస్తూ వచ్చాం. And at the same time we have seen what are the primary behavior of a mentor. అంతేకాకుండా గుణ లక్షణాలు లేకపోతే ప్రవర్తన ఒక గురువుకి ఎలా ఉండాలి అన్నటువంటిది కూడా చూసాం. And as a mentor he should be Christ like. అంతేకాదు ఇప్పుడు గురువుగా అని చెప్పబడుతున్నప్పుడు ఆయన కూడా క్రీస్తు ప్రభు మాదిరిగానే ఉండాలి కదా. Christ in English is spelled as CHRIST. ఇంగ్లీష్ లో క్రైస్ట్ అన్నదానికి CHRIST అని చెప్తాం. So C is for character of the mentor. మొట్టమొదటిగా సి అన్నది క్యారెక్టర్ అంటే గుణశీలత. See, a counselor with his qualification he can do counseling. ఒక సలహాదారుడు తనకున్న అర్హతలను బట్టి, విద్యా అర్హతలను బట్టి ఒక సలహా ఇస్తాడు. But a mentor, unless he has or maintains his character, he cannot be a mentor. అలా అయితే దానికి భిన్నంగా ఒక గురువుగా శిక్షణ ఇచ్చేవాడు ఎలా ఉండాలి? తనకున్న ఆ గుణశీలత, తను నిబద్ధత కాపాడుకోలేకపోతే గురువుగా చాలా అవ్వలేడు. So his character is so important that he should maintain himself to be holy in the likeness of Christ, and such a character will qualify him to be a spiritual mentor. కాబట్టి ఆయనకు అంటే ఒక గురువుగా, ఆత్మ సంబంధమైన ఒక గురువుగా ఉండవలసిన వాడి యొక్క గుణ లక్షణాల్లో ఒకటి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని పోలిన వాడే పరిశుద్ధతలో తన యొక్క గుణశీలాన్ని కాపాడుకుంటూ రావాలి. An individual who has lot of money, he may want to mentor. బహుశా ఎవరికైనా బాగా డబ్బులున్న వ్యక్తి తను కూడా ఒక గురువుగా ఉండడానికి ఆశపడొచ్చు. And some of us may also get tempted because if we seek his mentorship, we may get some monetary help also. అంటే మనలో కొంతమంది అటువైపు మొగ్గు చూపే అవకాశం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్తే కనీసం డబ్బు పరంగా కూడా మనకి సహాయం దొరకొచ్చు అన్న అవగాహనలో ఉంటాం. But he may be a characterless person. కానీ ఆయనకి గుణశీలం లేనటువంటి వ్యక్తిగా కూడా ఉండొచ్చు. He would have disobeyed every moral law of the Bible. బైబిల్ గ్రంథంలో ఉన్న అన్ని నైతిక ఆజ్ఞలన్నింటినీ అతిక్రమించిన వాడు అయి ఉండొచ్చు. But because of his money, he is projecting himself to be a good mentor. అయితే తనకున్న డబ్బును బట్టి ఒక గురువుగా చలామణి అవుతున్న అవకాశం ఉండొచ్చు. Because of popularity, some people will become a mentor. కొంత సందర్భాల్లో కొంతమందికి తమకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి గురువుగా అవ్వే అవకాశం ఉంది. They will have good speaking ability and convincing ability. మంచిగా మాట్లాడే తత్వము గాని లేదా ఒక ఎదుటి వారిని ఒప్పించే తత్వము కలిగిన వారు ఉండొచ్చు. And they are very good at negotiations. అంతేకాదు లావాదేవీలు చేయడంలో కూడా బాగా నేర్పరితనం కలిగిన వారు అయి ఉండొచ్చు. They have good resolving skills. అంతేకాదు ఒక ఏదైనా ఉంటే కనుక దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని
అధిగమించే తత్వము కలిగిన వాళ్ళు కూడా కావచ్చు. Sometimes we tend to go up unto them and looking unto them as our mentors. కొన్ని సందర్భాల్లో అట్లాంటి వారిని చూసినప్పుడు మనకు వీళ్ళు గురువుగా ఉంటే మంచిదని వాళ్ళ వైపు కూడా వెళ్ళే అవకాశం ఉంది. He may have popularity. పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు. He may speak very well. చక్కగా మాట్లాడే వ్యక్తి కావచ్చు. He may have the best convincing ability. మిగతా ఎదుటి వారిని ఒప్పించే మంచి గొప్ప గుణశీలం కలిగి ఉండొచ్చు. He may quickly resolve the matter. ఏదైనా పరిస్థితి ఏదున్నా కూడా దాన్ని ఇట్టే తీర్చేయగలవాడు కావచ్చు. He may also negotiate with the tough bidders. ఎవరైనా కఠినస్తులు ఉన్నట్టు వాళ్ళతో పాటు కూడా మాట్లాడే వ్యక్తిత్వం కలిగిన వాడు ఉండొచ్చు. But if he is characterless, గుణశీలం లేకపోతే, if he is committing everything against the word of God, దేవుని యొక్క వాక్యానికి ప్రతి దానికి భిన్నంగా వ్యతిరేకంగా చేస్తున్న వ్యక్తి అయితే, if he has a very bad testimony about his personal life, తన వ్యక్తిగత జీవితంలో మరి చెడ్డ సాక్ష్యాన్ని కలిగి ఉన్నట్లయితే, if he is a worldly man and his character is compromised with the world, ఆయన ఒక లోకస్తుడిగా ఉండి తన యొక్క గుణాన్ని లోకానికి దాసోహం చేసేసిన వ్యక్తిగా ఉన్నట్లయితే, he cannot be a spiritual mentor. అటువాడు ఆత్మ సంబంధమైన గురువుగా ఉండడానికి అవకాశం లేదు. A mentor has to be Christ-like. ఒక శిక్షణ ఇచ్చేవాడు, గురువు అయినటువంటి వాడు, పెద్దలైనటువంటి వాడు క్రీస్తు స్వభావం, క్రీస్తు వలె ఉండాలి. That C is that he maintains his character. సి అంటే మొట్టమొదటిగా తన గుణశీలాన్ని నిలుపుదల చేసుకునేవాడు, కాపాడుకునేవాడు ఉండాలి. Now see, H is for honesty. రెండోది ఆనెస్టీ, నిజాయితీ కలిగిన వాడుగా ఉండాలి. And the Bible talks about righteousness a lot many times. బైబిల్ గ్రంథంలో నీతిని గురించి అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తూ వచ్చింది. And durniti, this unrighteousness is sin. దుర్నీతి, సకల దుర్నీతియు పాపము అని కూడా బైబిల్ చెప్తుంది. This honesty is one product of righteousness. కాబట్టి నిజాయితీ అనేది ఈ యొక్క దీని యొక్క నమ్మకత్వం దానికి అదొక ఫలం. అది The honesty is a product of righteousness. Niti yokka. నిజాయితీ అనేది నీతి యొక్క ఫలం. But if unrighteousness is sin, and if you cannot maintain honesty in our life, then he is a sinful person. ఒకవేళ దుర్నీతి పాపం అని చెప్పబడినప్పుడు, ఒకవేళ తన యొక్క జీవితంలో ఈ నిజాయితీ కనుక లేకపోయినట్లయితే అతడు పాపిగానే పరిగణించబడతాడు. Therefore we must ensure that our mentor has honesty as the virtue, the most primary virtue in his life. కాబట్టి మనం ఎన్నిక చేసుకోవాలి, జాగ్రత్త పడవలసింది ఏంటంటే, మనం ఎన్నిక చేసుకుంటున్న ఈ యొక్క గురువులో నిజాయితీ అనేది ఆ సుగుణాన్ని కలిగిన వ్యక్తి కాదా అని చూసుకోవాలి. In Christ, C is character. క్రైస్ట్ అన్న దాంట్లో సి అనేది గుణశీలము, H is for honesty. హెచ్ అనేది హానెస్టీ, నిజాయితీ. Now R is for responsibility. మూడవదిగా ఆ రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యతాయుక్తంగా ఉండాలి. Many leaders are irresponsible in the church these days. ఈ దినాల్లో సంఘంలో చూస్తే అనేక మంది నాయకులు బాధ్యత రహితులుగా, బాధ్యత లేని వారు ఉన్నారు. So-called counselors are also irresponsible towards their flock. అంతేకాకుండా సలహాదారులు కూడా తమ మంద పక్షంగా ఎటువంటి బాధ్యత లేని వారుగా ఉంటున్నారు. There are people who talk so much. చెప్పేవాళ్ళు, మాటలు చెప్పేవాళ్ళు చాలా మందిగానే ఉంటారు. But how many really take responsibility? అయితే నిజంగా ఎంతమంది బాధ్యత వహిస్తారు? People suggest so many things. అనేక మంది సలహా ఇస్తూనే ఉంటారు. But how many take real responsibility to take up those things? అయితే అవి చేపట్టుకోవడానికి ఎంతమంది బాధ్యత వహిస్తారు? They say we need to do this, we need to do that, and we need to encourage like this. But who is taking responsibility to do such things? ఫలానాది చేయాలి, ఫలానాది ఇట్లా చేయాలి, అట్లా చేయాలి అని మాటలు చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే వాటిని చేయడానికి, చేపట్టడానికి బాధ్యత వహించే వాళ్ళు ఎంతమంది? We should not look up unto mentors who are irresponsible. కాబట్టి బాధ్యత రహితంగా ఉన్న వారిని మెంటర్ గా, పెద్దలుగా, నాయకత్వ లక్షణాలు ఉన్నవాడిగా ఉంచుకోకూడదు. They may speak honey coated words. పైనకి తేనె పూసిన మాటలు పలికేవారుగా ఉండొచ్చు. They may compare with this and that and explain to us that those are the good things to do.
అయితే ఇవి చేయడానికి వాటిని సరిపోల్చి వీటితో పోల్చి చెప్తూ ఇవి మంచి విషయాలని చెప్పగలిగే వారే కావచ్చు. But if they do not take responsibility బాధ్యత వహించేవారు కానట్లయితే at the real time of the need or the hour of need, ఎప్పుడైతే సరైన అవసరత అక్కర ఉంటుందో ఆ సమయానికి if that person is irresponsible, ఆ వ్యక్తి బాధ్యత రహితంగా ఉంటే if he backs out, వెనక్కి వచ్చేసి తగ్గించేసుకున్నాడు అనుకోండి, we cannot be guided by such mentors. అట్లాంటి వారితో మనం నాయకత్వంలో మన నడిపింపులో ఉండలేం. A mentor has to maintain his character. ఒక గురువు అయినటువంటి వాడు తన గుణశీలాన్ని కాపాడుకునే వాడికి ఉండాలి. A mentor has to maintain his honesty. ఆ గురువు అయినటువంటి వాడు తన నిజాయితీని నిలుపుదల చేసుకునే వాడిగా ఉండాలి. A mentor has to be wholly 100% responsible. అంతేకాకుండా గురువు అయినటువంటి వాడు 100% బాధ్యత వహించేవాడుగా ఉండాలి. And CHRI is that he should influence others. అంటే ఐ తర్వాత ఇన్ఫ్లుయెన్స్, మిగతా వారిని ఒప్పింప చేయగలిగే వాడుగా ఉండాలి, ప్రభావితం చేయగలిగే వాడుగా. He should be able to influence others to do good. మిగతా వాళ్ళు మంచి చేయడానికి ఆయన ప్రభావం చూపగలిగారు. Psalm 34, కీర్తన సంఖ్య 34, Psalm 34 and verse 14 says, కీర్తన 34:14లో Psalm 34 and verse 14 says, కీర్తన 34:14, depart from evil and do good. What is that good? Seek peace and pursue it. కీడు చేయుట మాని మేలు చేయము. ఏంటా మేలు అని చూస్తే సమాధానమును వెదకి దాన్ని వెంటాడుము. A mentor will influence according to this verse. కాబట్టి గురువు అయినటువంటి వాడు ఇట్లాగా ఈ వచనాన్ని అనుసరించి తన ప్రభావితం చూపేవాడు. He will never influence to do evil. ఎట్టి పరిస్థితుల్లో కీడు చేయడానికి ప్రభావితం చూపడం. He will depart from evil. కీడు నుంచి ఎట్టి పరిస్థితుల్లో తొలగిపోతాడు. And he will obey this commandment. See, this is not a suggestion here. This verse is a commandment. ఇక్కడ ఏదో ఇది వచనము సలహా కాదు, ఆజ్ఞ రూపకంగా చెప్తున్నాడు. And do good. మేలు చేయుము. And what is that good? ఏంటా మేలు? Seek peace in everything and seek peace and pursue it. సమాధానమును వెదకి దాన్ని వెంటాడాలి. So a mentor will influence others to do good and depart from evil. కాబట్టి ఒక గురువు అయినటువంటి వాడు మిగతా వారిని మేలు చేయడానికి ప్రభావితం చేసి కీడు నుంచి వారిని తొలగించేవాడుగా ఉండాలి. A mentor will not encourage us to go and fight. కాబట్టి ఒక గురువు అయినటువంటి వాడు వెళ్ళి పోరాడడం అంటే యుద్ధం చేయడం, పోరాటం కొట్లాడటానికి పంపించడు. A mentor will not say, నీకేం తక్కువ, నువ్వెందుకు ఊరుకోవాలి. He will not say such things. ఒక గురువు అయినటువంటి వాడు నిన్ను వేరే కోణంలో ప్రోత్సహించడు, నీకు తక్కువమైంది నువ్వు వెళ్ళి కొట్లాడని చెప్పడు. A mentor will not say, నువ్వు ఊరుకోవద్దు, don't be quiet, you have to go and confront. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకుని ఉండడానికి వీల్లేదు, వెళ్ళి కొట్లాడాల్సిందే అని చెప్పడు. No, a mentor will influence the person to wait upon the Lord in prayer. Only prayer and seek the guidance of God. అయితే ఒక గురువు అయినటువంటి వాడు ఆత్మ సంబంధంగా ఏం చేస్తాడంటే వ్యక్తిగతంగా వెళ్ళి ప్రార్థనలో ప్రభు దగ్గర వేచి ఉండి ఆయన యొక్క నడిపింపు కోరమని నిన్ను ప్రోత్సాహపరిచేవాడు ఆ రీతిగా ఉంటాడు. A mentor maintains his character. ఒక గురువు అయినటువంటి వాడు తన గుణశీలాన్ని కాపాడుకుంటాడు. A mentor maintains his honesty. తన యొక్క నిజాయితీని నిలుపు చేసుకుంటాడు. A mentor takes full responsibility. సంపూర్ణంగా బాధ్యత వహించేవాడుగా ఉంటాడు. A mentor will influence us to do good all the time. అంతేకాకుండా గురువు అయినటువంటి వాడు మనం ఎడతెగక ఎల్లప్పుడూ మంచి పనే చేయడానికి మన జీవితం మీద ప్రభావం చూపేవాడుగా ఉంటాడు. CHRIS is a mentor will also be a servant attitude like Christ. అంతేకాకుండా చూసినట్లయితే ఒక గురువు అయినటువంటి వారికి దాసుని యొక్క స్వభావం లాంటి స్వభావాన్ని పోలిన వాడుగా ఉంటాడు. He will not boss around. అంటే ఆయన నీకు యజమాయిషి వహించే యజమానుడుగా నీ మీద చలామణి చేయడు. He will not rule over you. లేకపోతే నీ మీద ప్రభుత్వం కూడా చేయడు. He is not ahead of you. లేకపోతే నీకు మించిన వాడుగా నీకు ముందుగా కనబడడు. And he is not after you.
and chasing you. నీ వెనకాల పడి నిన్ను తరిమేవాడుగా కూడా కనపడు. He is with you. నీతో పాటు ఉండేవాడు. He wants to serve you. అంటే నీకు పరిచర్య చేసేటువంటి వాడు. He wants to offer service unto you. అంటే నీకు ఆ యొక్క పరిచర్యని నీ పక్షంగా జరిగించేవాడుగా ఉంటాడు. Every political leader in our state or country, he says, we are here to serve you. మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు అంతా ఏమని చెప్తారు? ముందు వచ్చినప్పుడు మీకు సేవ చేయడానికే మేము ఇక్కడ ఉన్నాం అని చెప్తారు. That is supposed to be their role. అది చెప్పాలంటే వాళ్ళ యొక్క కర్తవ్యం కూడా అదే. They are not there to show their authority and power. లేదా వాళ్ళకున్న అధికారము లేదా శక్తిని అది చూపించడానికి కాదు వాళ్ళు ఉంటారు. In every possible way, they are supposed to serve their people. సాధ్యమైనంత వరకు వారు తన ప్రదేశంలో ఉన్న వాళ్ళ ప్రజలందరికీ కూడా సహకారం చేసేవాళ్ళుగా లేకపోతే పరిచర్య చేసేవాళ్ళుగా ఉండాలి. Our honorable Prime Minister, initially he said, I am not your Pradhan Mantri, but I am your Pradhan Sevak. మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ముందు వచ్చినప్పుడు అప్పుడు చెప్తూ వచ్చిన మాట ఏంటంటే, నేను ప్రధాన మంత్రిని కాదు, ప్రధాన పరిచారకుడిని అని చెప్పాడు. So a serving attitude, a mentor is willing to serve or cater to our emotional needs, mental needs, physical needs and spiritual needs. కాబట్టి ఒక ఆత్మ సంబంధమైన గురువు ఆయన యొక్క గుణ లక్షణాల్లో ఈ యొక్క గుణం ఏంటంటే మనతో పాటు ఉండి మన యొక్క భౌతికమైన అవసరాలకు కానీ ఆలోచన పరంగా కానీ సామాజిక పరంగా కానీ మన యొక్క వ్యక్తిగతమైన వికాసం గురించి ఆత్మ సంబంధంగా కూడా మనతో పాటు ఉండి మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. So mentor maintains his character. మొట్టమొదటిగా గురువు తన యొక్క గుణశీలాన్ని కాపాడుకుంటాడు. Mentor maintains his honesty. అంతేకాకుండా ఆయన తన నిజాయితీని నిలుపుదల చేసుకుంటాడు. Mentor takes full responsibility. సంపూర్ణ బాధ్యత వహిస్తాడు. Mentor influences us to do good and depart from evil. మేలు చేసి కీడు నుంచి తొలగిపోయేటట్టు మన మీద ప్రభావం చూపే వ్యక్తిగా గురువు ఉంటాడు. Mentor at all times is willing to serve to us for all our needs. మన యొక్క అవసరతలు అక్కర్లన్నిటికి ఈ గురువు గారు మనతో పాటు ఉండి పరిచర్య చేసేవాడుగా ఉంటాడు. CHRIST, the last T is he is trustworthy in all situations. చివరిగా టీ అని చూసుకుంటే ట్రస్ట్ వర్ది, అన్ని పరిస్థితుల్లో మనం ఆయనని నమ్ముకొనదగిన వాడుగా ఉంటాడు. So collaboration with mentors. కాబట్టి ఆ గురువులుగా పెద్దలైనటువంటి వారితో సహకారంగా ఉండాలంటే and we need to be guided by spiritual mentors. ఆత్మ సంబంధమైన గురువుల ద్వారా మనం నడిపించబడాలి. We have seen the ABC of mentor. ఒక గురువు గారికి ఉండాల్సిన లక్షణాలు ABC చూసుకుంటూ వచ్చాం. He should be approachable. ఎప్పుడైనా సమీపించగలిగేటట్లు ఉండాలి. He should be a believer in Lord Jesus Christ. రెండవదిగా యేసుక్రీస్తునందు ఆయన విశ్వాసం ఉంచిన వాడుగా ఉండాలి. He should have commitment to serve unto us. అంటే మనల్ని ఆ రీతిగా మనకి పరిచర్య చేయడానికి అనుకుదల కలిగిన వాడుగా ఉండాలి. A mentor should be Christ-like. అంతేకాకుండా క్రీస్తు పోలిన వాడుగా ఉండాలి ఒక గురువు. Maintaining his character, తన యొక్క గుణశీలాన్ని కాపాడుకుంటూ, maintaining his honesty, తన నిజాయితీని కాపాడుకుంటూ, taking full responsibility, సంపూర్ణ బాధ్యత వహిస్తూ, and influencing to do good, మేలు చేయ విషయంలో మనల్ని ప్రభావితం చూపేవాడుగా ఉంటూ, willing to serve as a servant, ఒక దాసుడిగా మనతో పాటు పరిచర్య చేసేవాడుగా ఉంటాడు. and always trustworthy in all situations. అన్ని పరిస్థితుల్లో నమ్మదగిన వాడుగా ఉంటాడు. So let us choose such a mentor in our lives. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా అట్లాంటి ఆత్మ సంబంధమైన గురువుల్ని మనం ఎంపిక చేసుకోవాలి. And to progress, to move ahead in our spiritual walk, మన ఆత్మీయ నడవడికలో ఇంకా ముందుకి సాగిపోవాలంటే we need to have a spiritual mentor. ఆత్మ సంబంధమైన ఈ యొక్క శిక్షణ ఇచ్చేవారు మనకు కావాలి. And he will guide us in our spiritual walk. ఆత్మ సంబంధమైన నడకలో ఆయన మనల్ని నడిపిస్తాడు. Whatever we have discussed today, ఈ రోజు మనం ఏదైతే మాట్లాడుకుంటూ వచ్చామో, may the Holy Spirit help each one of us that we may be benefited and edified. ఆ రీతిగా దీని ద్వారా లాభం పొంది ఆత్మీయంగా మనం పొందినట్లుగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేయను గాక. May God bless this word. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. Over to you, Manoranjan. Thank you, Anna. Thank you so much.